కలిసి సంకల్పిస్తే స్వచ్ఛంద గుడివాడ రూపకల్పన సాధ్యమవుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లోని మున్సిపల్ పార్కులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఉద్యోగులు మరియు మెప్మా సిబ్బంది శ్రమదానం చేసి పార్కులో చెత్తను తొలగించారు. అనంతరం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. దానిలో భాగంగా ప్రతిరోజు కొంత సమయం ప్లాస్టిక్ నివారిద్దామన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా అవగాహన లేమితో కొందరికి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అలవాటుగా మారిందన్నారు. ప్రజలు పాత అలవాట్లను మార్చుకుని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉంటే ఎంతో ప్రయోజనాలు ఉంటాయని ఎమ్మెల్యే రాము తెలిపారు. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు ఎంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో మనమందరం భాగస్వామ్యం అవుదామని మున్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లోపారావు, లావణ్య, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, వడ్డాది నాగరాజు, ఎస్కే రుబానీ, మున్సిపల్ ఉద్యోగులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై మరియు ప్లాస్టిక్ ను ఎలాంటిగా ఉపయోగించనని వారందరికీ అవగాహన కల్పించి మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా పాటించి చూపిస్తే ప్రజలందరికీ అవగాహన వస్తుంది. ఎందుకంటే చెత్త వేయటం అనేది ఒక అలవాటు కింద, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటం అనేది ఒక అలవాటు కింద మారిపోయింది. నేను అప్పటి నుంచి చెప్తాను, వచ్చిన కాడి నుంచి బాధపడుతూ ఉన్నాను. చాలా కష్టం, చాలా ట్రై చేశాను. కానీ మీ అందరూ కలిస్తేనే మనం సాధించగలం. పొద్దున మనకి మెయిన్ రోడ్డు వస్తుంది, చక్కటి రోడ్డు వచ్చింది, అతి త్వరలోనే వస్తుంది. అలాంటి మెయిన్ రోడ్డు పెట్టుకుని మనం ఇంకా పాత అలవాట్లే కంటిన్యూ చేస్తే చాలా దారుణమైన పరిస్థితులకు మళ్లీ వెళ్ళిపోతాం. ఎందుకంటే అది సాధించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దుమ్ము లేకుండా ఇలా ఇప్పుడు ఆకుల నిండా దుమ్మే చూసుకుంటాం మనం చూస్తే కనుక. ఇలాంటిది తగ్గిపోతుంది మనకి. కానీ మనం అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పటి నుంచి నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. చెత్త అనేది బయటికి ఇసిరేస్తాం అనేది మన అలవాటుగానే మారిపోయింది. కొంచెం జేబులో పెట్టుకోవచ్చు, మీ పర్సులో పెట్టుకోవచ్చు, మీ దీంట్లో పెట్టుకోవచ్చు, సంచిలో పెట్టుకోవచ్చు, ఏదైనా చేతిలో ఉన్నది. అప్పటికప్పుడే మనం ఏదో బయట వేసేసి మనం శుభ్రంగా ఉందాం అనుకుంటే వాస్తవంగా అది సరైన ఆలోచన కాదు. మనం బయట వేస్తే అది మళ్ళీ చాలా రోజులు అక్కడే ఉంటుంది, అలాగే చెత్తలో నిండిపోతుంది. మీకు అందరికీ తెలిసింది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అట్లీస్ట్ మనం అందరం గట్టిగా ప్రతిజ్ఞ చేశాము. మనం వాస్తవానికి తాగిన కూల్ డ్రింక్ బాటిలే కానీ, సీసానే కానీ, లేదు మంచినీళ్ళ ప్యాకెటే కానీ, మజ్జిగ ప్యాకెటే కానీ, ఏదైనా కానీ తీసుకెళ్లి పక్కన పడేస్తాం, ఆపేసేద్దాం. ఇది ఒకటి మనం అందరం పాటిద్దాం. వేరే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చూద్దాం. కుదిరినంత వరకు మనం ఎదురుగుండా చూస్తున్నాగానే జరుగుతున్నాయి. చూస్తున్నా కానీ మనం మౌనంగా ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ వేయకూడదు, వేయొద్దు అనేది ఒక చిన్న మాట చెప్పగలిగితే మనం ఒకసారి ఎంతో, 2 సార్లు ఎంతో, 4 సార్లు ఎంతో పొద్దాక ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తుంటే ఎవరికైనా కానీ చిరాకు వచ్చినా వాళ్ళన్నా మన దారిలోకి వస్తారు. ఇదైతే కానీ తీవ్రంగా సీరియస్ గా తీసుకోండి. మనం చేయదలుచుకుంటే మన శుభ్రమైన గుడివాడ నిజంగా సాధించవలసుకుంటే మన అందరం కూడుకుంటే కనుక తప్పకుండా అవుతుంది. తీసేటప్పుడు మనకి ఎదురుగుండా ఉన్నప్పుడు నాకైతే అలవాటు ఉంది. ఎదురుగుండా కనపడితే చెత్త ఒకటి ప్లాస్టిక్ ఐటమ్ కనపడినా కానీ తీసి పక్క తీసుకెళ్లి వేయటం అనేది. కానీ మనకి ఇక్కడ వేయటానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం. వాస్తవానికి ప్లాస్టిక్ మనకి ఎదురుగుండా కనపడిన ప్లాస్టిక్ ఏదైనా చేయాలన్నా కానీ మన దగ్గర లేకుండా ఉంది. సో దానివల్ల చేయలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ మనం వేయటం మానిపించేస్తే చాలు కదా. ఎవరు పడితే అక్కడ ఏదో ఒకటి రోడ్డు మీద వేయటమో, కాలువలో వేయటమో, డ్రైన్లో వేయటమో చేయకుండా ఉంటే సరిపోతుంది. మీరు అందరూ దయచేసి నాతో పాటు మీరు కూడా ప్రతిజ్ఞ సీరియస్ గా తీసుకోండి. మనం వేయొద్దు, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దు. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్.